శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఔరంగాబాద్కర్ భార్య. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనముకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగంగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగెను, ఇది ఏమి? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి. ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమీను తెలియదు. నేనెవరి వద్ద ఏమీయూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లు గాని ఆస్తి గాని కుటుంబము కాని కలవా, నాకేమీ అక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకుని మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చెదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరిచెను. అతని కర్మఫలమే అతనిని ఇచటకు ఈడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోతిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచు కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించెననుకుంటిని. భోజనము నీరు రుచించవయ్యెను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూచి ఎందులకేడ్చుచుంటివని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారిట్లరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకున్నంత వరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటేని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండినెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగాని బాబా అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారింటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నదనను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యం ఎప్పుడును పోవుట కాని వచ్చుట కాని జరగలేదు. కాన దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగెను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అనినది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెదమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్తిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతము ఇచ్చేదనని దత్తదేవునికి మొక్కుకుంటిని. వారి దయ వల్ల నాకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి.
అది దక్షిణ కాదు, అది పాత బాకి. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా. తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమూయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథ ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుండి నౌకరి చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు ఆ ద్రవ్యమంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భూషణమున గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగ్గా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములు అన్నీ తెలిపితిని. అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు. వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనసులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను. నేనటులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేనన్నము తినదను అని మొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతటా తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెడితిని. దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయి బాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయి బాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యంను తిరిగి తెప్పించిరో అట్టి వారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మయమరిచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాడు రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూచితిని. షిరిడీకి పోవలనను సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్తిని. అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్లి అటు నుండి షిరిడీకి పోవా నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్ లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కాని నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్ లో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టమేమని చెప్పవలను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యం అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయి మన దత్తుడు. వారేం మొక్కుకోమని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసి అగు సకారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేడిది. బాబా చుట్టూ భక్త మండలి ముగి ఉండువారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి మన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయములో జోక్యము కలుగజేసుకోమనెను.
శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండెననియు ఆయనను ఆమె గూర్చి ప్రయత్నించెదను అనియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండుమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకు అక్కరలేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను. శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనియను. ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము గాని స్వర్గము కాని విమానము కాని అవసరము లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడును ఉండుగాక. బాబా ఇట్లనెను. అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగాలున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్లి తన గద్దపై కూర్చొనెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కూడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడిచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో ఇమ్ము. టెంకాయ బిడ్డను ప్రసాదించున అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. నీ మాటలు మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకి ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగు అనెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో ఆ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీనిని చూచెదరు కాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును కనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.